హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెలిసిన యూట్యూబ్ ఛానల్ బాగున్నారండి. నేనైతే చాలా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియోలో ఈరోజు నేను అలసందల గురించి రసం చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఎంతో రుచికరంగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎంతో బాగా వస్తుంది. ఇది రసం అయితే అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా దీనికి నేను ఏడులు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ నేను అన్నీ వేయించి పెట్టుకున్నాను. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టేసి మనము రసానికి ముందే తాలింపుకి ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి అంతేనండి, ఒక 2 పొంగులకి ఈ రసం అనేది అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి రసం చేసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి. అలాగే ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ రసము బాగా తెరిలిన తర్వాత లాస్ట్లో నేను కొత్తిమీర కొద్దిగా చల్లేసి అందులో మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత చూడండి రసం ఎలా కలర్ఫుల్గా ఎంతో రుచికరంగా ఉందండి. మేమైతే అన్నంలో తిన్నాము, సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ.